అశోకుడు చెప్పినట్టు గుర్తుంది నాకు. మీరు రోడ్డుకి ఇరువైపుల రాజధాని పెట్టమంటున్నారు. సో ఇదేందో దానికి సంబంధించిన టెక్నికల్ అంశం ఏదో నాకు కొంచెం చెప్పండి. రోడ్డుకి ఇరువైపులు చెట్లు నాటుతారు జనరల్గా, మీరు రాజధాని కట్టమంటున్నారు. అక్కడ కడితే ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుంది, అమరావతిలో కడితే మాత్రం ఆ గ్రామాలకు మాత్రమే రాజధాని అవుతుందని చెప్పేసి కూడా ఇది ఒక లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నారు. దానికి ఒక్కసారి ప్లీజ్. రోడ్డుకి ఇరువైపులా సిటీలలో చెట్లు నాటమని ఏ పెద్ద మంచి చెప్పలే. రోడ్డు అంటే బయట ఊరి బయట ఉంటది కదా రోడ్డు, ఆ రోడ్లలో చెట్లు నాటితే బయట పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఎవరు బెటర్ సిటీలలో సిటీలలో రోడ్లు కాదు సార్, సిటీలలో బిల్డింగ్లు ఉంటాయి, సిటీలలో బిల్డింగ్లు ఉంటాయి, రోడ్లలో చెట్లు ఊరి బయట పెట్టుకుంటారు, ఊర్లో చెట్లు పెట్టుకుని ఉండండి. నాకు ఇచ్చింది వరలక్ష్మి గారు ఆగండి మేడం. తర్వాత బిల్డింగ్లకు సంబంధించి ఆ పక్క ఈ పక్క మనకు 110 కిలోమీటర్లు ఉన్నప్పుడు, మనకు 40 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు, ఈ జనాభాలో మనకు కావాల్సినటువంటి రాజధాని కావాల్సినటువంటి మెయిన్ బిల్డింగ్లు అక్కడ ఉంటే ఇదంతా రాజధాని లెక్కలకి వస్తుంది. రాజధాని పెద్దది ఉన్నట్టు మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కేవలం మనం 29 గ్రామాల్లోనే ఎప్పుడు రాజధాని 29 గ్రామాలు కేవలం ఆడ ఉన్నటువంటి 1,50,000 2 లక్షల మంది కూడా అక్కడ జనాభా లేదు. జనాభా లేని చోట మనం రాజధాని కడితే డెవలప్ అవ్వాలంటే ఎట్లవుతుంది? జనాలు ఉంటేనే కదా. అదేవిధంగా మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ రాజధాని డెవలప్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం రాజధాని డెవలప్ కాదు, ఉన్నటువంటి ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా 50,000 మంది ఇంటి పట్టాలు ఇస్తే ఆ ఇంటి పట్టాలు కూడా కోర్టు కేసు ఆపేసినారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కోర్టు కేసు నిలబెట్టారు. మీరు ఎందుకంటున్నారు? ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి హైవే మన మురుగన్ హోటల్ నుండి విజయవాడ హైదరాబాద్ హైవేలు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆ ఫ్లైఓవర్లు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, రిటర్నింగ్ వాళ్ళు కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒక రాయి లేదంటే వీళ్ళు రాళ్ళేసి ఏం చేసినారు? వీళ్ళు రాళ్ళేసి 800 కోట్లు ఖర్చు పెట్టుకొని అది తాత్కాలిక రాజధానిని కట్టుకొని ఇప్పటికి కూడా పనికి రాకుండా చేసి ఇప్పుడు మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని నీళ్లు తోడడానికే 2019-24 మధ్య కాలంలో కాదు సార్ 2019-24 మధ్య కాలంలో ఆ మురుగన్ హోటల్ కానించి జాతీయ రహదారి ఆ రోడ్డు వేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఉంది. మావి గారిని ఈ రోడ్డుకి అటు ఇటు మనం రాజధాని కట్టాలి అనేటటువంటి ఐడియాతోనే అప్పుడు రోడ్డు వేసారా? అవునబ్బా, అంచనాలతోనే చేస్తారు. అంచనాలు లేకుండా ఎట్లా చేస్తారు? వాళ్ళ మధ్య అంచనాలు లేకుండా అక్కడ కట్టి 29 గ్రామాలకే వేసి పెట్టి అన్ని దాంట్లోనే పోసుకుంటూ కూర్చుంటే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దాంట్లో పోసి పెడితే 50 ఏళ్ళ వరకు డెవలప్ కాకపోతే మనము మన పిల్లలు భవిష్యత్తు తరాలు కూడా అప్పుల్లోనే కూరకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని కదా మీరు అంటున్నారు. ఏమని మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎందుకన్నారని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పినారు? ఇక్కడికి వచ్చే గుంటూరులో ఇది రాజధాని అయితే బాగుంటుంది, విశాఖపట్నం పోతే ఇది రాజధాని అయితే బాగుంటుంది, నా కర్నూలుకి వచ్చినప్పుడు ఇది రాజధాని అయితే బాగుంటుంది. ఇట్లా ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి రాజకీయ నాయకుడుగా అలాంటి